హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ఈ మధ్య ప్రతి హీరో కూడా పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. అండ్ మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఏపీ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. అండ్ రీసెంట్గా కాలీవుడ్ నటుడు విజయ్ తలపతి కూడా ఎంట్రీ ఇద్దామని ట్రై చేస్తున్నారు. అండ్ ఇప్పటికీ అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ అక్కడ కూడా ఆయన ఒక పార్టీ పెట్టారు, టీవీకే అని చెప్పేసి. సో టీవీకే నుంచి ఈయన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ పాపం రీసెంట్గానే ఆయన జననాయకన్ మూవీ కూడా లీక్ చేసి పెట్టేశారు. అండ్ రీసెంట్ ఎలక్షన్స్ టైమ్స్లోనే విజయ్ తలపతికి చాలా చాలా నెగిటివ్ ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒకటి త్రిష కృష్ణన్ది, అండ్ నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ అండ్ మూవీ అన్నీ కలిపి కూడా. అండ్ ఇది బేస్ చేసుకొని ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ని ఒక జర్నలిస్ట్ అడగడం జరిగింది, మీరేమైనా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కదా, మీరేమైనా టిప్స్ కానీ లేకపోతే హెల్ప్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి అడగడం జరిగింది మన పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా. అండ్ దానికి పవన్ కళ్యాణ్ లైక్ ఎవరి లైఫ్లో అయినా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు ఓన్గా తీసుకుంటేనే బెటర్ అని చెప్పేసి, అండ్ తను వెళ్ళాలి అనుకున్నప్పుడు లైక్ తనకి తెలుసు ఆ విజన్ అవన్నీ కూడా, నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగిందనమాట. సో విజయ్ తలపతి కూడా అంతా కూడా ఎలక్షన్స్కి కానీ పాలిటిక్స్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. అండ్ మనకి రీసెంట్గా చెప్పాడు కూడా, జననాయకన్ ఆయన లాస్ట్ సినిమా అండ్ సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ రాను అని చెప్పేసి. అండ్ చూద్దాము ఈ ఎలక్షన్స్లో, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన గెలుస్తాడా, ఓడిపోతాడా, లేకపోతే ఈ నెగిటివ్ ఇమేజ్ వల్ల ఏమైనా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ అయితే అలా చెప్పడం జరిగింది. అండ్ ఎవరి ఇండివిజువల్ వేస్, ఎవరి ఇండివిజువల్ థాట్స్ వాళ్ళకు ఉంటాయి. సో అవి బేస్ చేసుకొని వెళ్ళడం కరెక్ట్. నేను వెళ్ళి ఏం ప్రోత్సహించడం అదేమీ జరగదు అని చెప్పేసి సింపుల్ టర్మ్స్లో చెప్పేసి వెళ్ళిపోయాడనమాట. అండ్ చూద్దాం విజయ్ తలపతికి అదృష్టం ఉందా లేదా, లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలుస్తాడా లేదా అనేది. అండ్ ఒకవేళ గెలవకపోతే మళ్ళీ మూవీ ఇండస్ట్రీలోకి వస్తాడా లేదా అనేది కూడా తెలీదు. సో ఈ ఎలక్షన్స్ అయిపోయాక తెలుస్తుంది. అండ్ అంతవరకు వెయిట్ చేద్దాం. అండ్ మీరేమనుకుంటున్నారు, విజయ్ తలపతి గెలుస్తాడా లేకపోతే ఏం చేస్తాడు, మళ్ళీ మూవీస్కి వచ్చేస్తాడా రిటర్న్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.